ఇప్పుడే పౌలూరులో పోలీసులు ఇరుజట్లు బళ్ళారి టీం విజేతలైన మ్యాక్స్ సూపర్ గేమ్స్ బళ్ళారి టీం చేసినారు. ఓడిపోయినప్పటికీ అందరి అభిమానాన్ని చూరుకొని రెండో శక్తులన్నీ ఏకమవుతా ఉంటాయి. ఎవడు ఎన్ని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏకమొక్క కూడా తుఫాను వచ్చింది పద్ధతని చెప్తా ఉన్నారు. కానీ అలాంటి పెను తుఫాను 2024లో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అలాంటి ఆయన దాటికి నిలబడటం చాలా గొప్ప విషయం అని చెప్పి ఇప్పటికైనా 175 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేసే దమ్ము లేని వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు కాబట్టి శత్రువులందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరినీ కలుపుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం దమ్ము చాలకే. మరి అలాగనే అనుమతి అన్న విజయాన్ని కూడా ఎవడు ఆపలేదని మరొకసారి జగన్ ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మీ అందరూ తీసుకోవాలని నందిగం సురేశ్వరరావుకి సీట్ ఇచ్చారా లేదా అనేది అవసరం లేదు. ఒకసారి రాష్ట్రానికి దేశానికి పరిచయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలని చెప్పి అదేవిధంగా ఆ గుర్తింపుతో ఉండడానికి ఎల్లవెల్ల జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా బతుకుంటామే తప్ప సీట్లు ఇస్తారో ఇవ్వకపోతేమో పక్కన పక్కకు పోవడం ఉండడాలు ఉండదని ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ వరకు అందరికీ నమస్కారం. ఈరోజు కొండమూరు ప్రీమియర్ లీగ్కి ఫైనల్ మ్యాచ్కి వచ్చినందుకు చూడటానికి మేమందరం వచ్చాము. అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ నందిగం సురేష్ ఎంపీ గారికి, మిగతా అందరికీ కూడా కమిటీ సభ్యులకి, మిగతా అందరికి కూడా నేను నమస్కారాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి ఇంత భారీగా ఉంటుందని చెప్పి ఎప్పుడో విన్నాం, కానీ ఈరోజు కలర్ చూస్తూ ఉన్నాము. మన ఓపెనింగ్ వచ్చాము. ఈరోజు పండగ వాతావరణంలో గ్రౌండ్ మొత్తం ఈ టోర్నమెంట్ ఎప్పుడు కూడా మనం ముందు కూడా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నాకు పర్సనల్గా వచ్చేటప్పటికి ఇక్కడ కూర్చొని మాట్లాడటం కన్నా ఆ గ్రౌండ్లో మ్యాచ్ ఆడటమే నాకు బాగా సంతోషంగా ఉంటుంది.